విశాఖ బీచ్ రోడ్లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బీజేపీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. విశాఖ బీచ్ రోడ్లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ సాగర తీరం జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగుతోంది. హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం శోభాయాత్రకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. డీజే మోతల మధ్య జై హనుమాన్ నినాదాలను జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హనుమాన్కు సంబంధించిన ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలోనే నగరంలోన 5 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన క్యాడర్ కావచ్చు, లేకపోతే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో భాగస్వాములు అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగరంలో ఉన్న 5 ప్రాంతాల నుంచి వేరువేరుగా బైక్ ర్యాలీలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఈ శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాల మోతల మధ్య శోభాయాత్రను అత్యంత వైభవంగా జరుగుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో యాక్టివిటీస్ బాగా పెరుగుతున్న తరుణంలో ప్రస్తుతానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వేషధారణలు వేసుకొని వెళ్తున్నారు. ఇక శ్రీరామ రక్షయాత్ర పేరుతో వస్తున్న ఒక వాహనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇదంతా ఓవరాల్గా జై శ్రీరామ్ నినాదం కావచ్చు, లేకపోతే జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదం పెద్ద ఎత్తున నగరంలో వినిపిస్తోంది. కాషాయమయమైన దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తం ఓవరాల్గా వేలాది మంది ఈరోజు శోభాయాత్రలో భాగస్వాములయ్యారు. శ్రీధర్, రవిచంద్ర, విశాఖపట్నం.